అలాగే పరమవీర చక్ర అవార్డీస్కి ఉండే సదుపాయాలు, బెనిఫిట్స్, ఎందుకంటే భారతరత్న, పద్మశ్రీ, పద్మవిభూషణ్, భూషణ్ వాళ్ళకు ఉండే సౌకర్యాలు లాగే మీకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? లేదండి, అలాంటి సౌకర్యాలు ఏమీ లేదు. ఇది గవర్నమెంట్ తప్పకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అలవెన్స్, పరమవీర్ చక్ర అలవెన్స్ కొంచెం ఇస్తున్నట్టుగా ఉంది. అది కాకుండా డెఫినెట్గా పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత్ రత్నాన్ని ఎలాగైతే సన్మానిస్తున్నారో, ఎలాగైతే రెన్యూమరేషన్ ఇస్తున్నారో వీళ్ళకి కూడా అలా ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి నేను ఈరోజు ఏం చెప్తున్నాను అంటే, కార్గిల్ వార్ విడోస్కి కూడా ఎవరైతే వీర నారీస్ ఉన్నారో, భర్తలను పోగొట్టుకున్న వీర నారీస్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈరోజు కొంతమందికి బెనిఫిట్స్ అందకుండా ఉన్నాయి. సో ఇలాంటి వాటిపైన మన డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ బోర్డ్స్ కానివ్వండి, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ పాలసీస్లో కొంచెం స్ట్రాంగ్ కాంక్రీట్ ఒక మంచి పాలసీస్ తీసుకొచ్చి వీళ్ళందరికీ బెనిఫిట్ అయ్యేటట్టుగా చూస్తే చాలా బాగుంటుంది అనేది నేను అనుకుంటాను. ఇంకొకటి నేను ఇచ్చేటటువంటి మెసేజ్, ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్లో డిఫెన్స్ స్టడీస్ అనేది పెట్టాలి, ఇండియన్ డిఫెన్స్ అనేది ఉండాలి, ఆర్మీ నేవీ దీని గురించి బేసిక్స్ ఇవ్వగలగాలి, వొకేషనల్ టచ్ ఎలాగైతే ఇస్తామో, కార్పెంటర్ క్రాఫ్ట్స్ అని మనం నేర్పిస్తాం, అట్లాగే డిఫెన్స్లో కూడా 8th, 9th, 10th కొంత పోర్షన్ ఉండాలి. ఎన్సీసీ ఆల్రెడీ ఉంది, ఎన్సీసీ ఎన్ని స్కూల్లో ఉంది, ప్రతి స్కూల్లో ఎన్సీసీని ప్రవేశపెట్టాలి. అప్పుడు దేశభక్తిని పెంచిన వాళ్ళం అవుతాం. దేశం కోసం నేను పనిచేయాలనేది ఒక తపన, ఒక ప్యాషన్, ఒక కమిట్మెంట్ ఆ రోజు మన వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఒక గోల్ సెట్ చేసుకుంటారు, నేనంటూ పనిచేస్తే నేను దేశం కోసమే పనిచేయాలి అని. సో ఆ విధంగా మనము ప్రతి ఒక్క సిటిజన్ని అటు సైడు దారి మళ్లించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఎవ్రీ 15 years సర్వీస్ అయిన తర్వాత రిటైర్ అయ్యి రావచ్చు, నీకు బెనిఫిట్స్ వస్తాయి, నీకు పెన్షన్ వస్తుంది, నీకు ఎక్స్ సర్వీస్ మెన్గా హోదా ఉంటుంది, ఒక ప్రౌడ్ సోల్జర్గా నువ్వు బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది. క్యాప్, చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్ ఫోర్స్ పర్సన్ పిల్లలకి బెనిఫిట్ ఉంటుంది. సో ఆ విధంగా నీకు క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది. ఆ విధంగా ఇలాంటి ఫెసిలిటీస్ తీసుకోవాలి అని అంటే తప్పకుండా 15 years సర్వీస్ చేస్తే బాగుంటుందని ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని అటు సైడు మొగ్గు చూపిస్తే చాలా బాగుంటుంది. ఆర్మీ శిక్షణ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఆర్మీ శిక్షణ నిన్ను ఆర్మీ పంపించాలరా అని భయపడిస్తున్నారు జనాల్ని. అంటే ఎవరైనా కొంచెం ఇంట్లో క్రమశిక్షణగా లేకపోతే, ఒరే నువ్వు మా దగ్గర సరిగా ఉండవు కానీ నిన్ను ఆర్మీకి పంపించాలరా అంటారు. అంటే అది రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పదంగా వాడుతున్నారు. యాక్చువల్గా ఆర్మీ శిక్షణ ఎలా ఉంటుంది? ఆర్మీ శిక్షణ అదేం పెద్ద ఇదేం కాదండి. అది ఏదైనా ప్రాక్టీస్ ఒక 3 వారాలు ప్రాక్టీస్ చేస్తే ఇట్ బికమ్ అ హ్యాబిట్. ఇప్పుడు మార్నింగ్ రన్ చేయాలి, ఫస్ట్ డే ఒక 1 week ఇబ్బందిగా ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతుంది, రొటీన్ అవుతుంది. సో రన్నింగ్లో మనం శిక్షణలో ఆబ్స్టికల్స్ ఉంటాయి, ఫైరింగ్ ఉంటుంది, డ్రిల్ ఉంటుంది. డ్రిల్ అంటే డిసిప్లిన్. ఈరోజు నిన్న అభినందన్ ఎలా నడుస్తూ వస్తున్నాడండి, ఎలా నిలబడ్డాడు, ఆ అటెన్షన్ సావధాన్ ఎలా ఉండింది, వాక్ ఎట్లా ఉండింది, ఆ వాక్లో దమ్ ఉంది, వాక్ టాక్ ఎవ్రీథింగ్, ఆ గంభీరం చూడండి ఎలా ఉంది. సో దట్ ఈజ్ వాట్, ఆ క్వాలిటీస్ ఓన్లీ డిఫెన్స్లోనే వస్తాయి. సో పోలీసు వాళ్ళని చూడండి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని చూడండి, వాళ్ళ బిల్లీస్ చూడండి, వాళ్ళ డ్రెస్సింగ్ చూడండి, వాళ్ళ డ్రెస్ కోడ్ చూడండి. నేను బ్లేమ్ చేయట్లేదు కానీ వాళ్ళ ప్రొఫెషన్ అలా ఉంటుంది. ఒక ట్రాఫిక్ దగ్గర ఒక 5-6 గంటలు నిలబెడతాడు న్యాచురల్లీ. బట్ అలా ఉన్నప్పటికీ కూడా ఫిజికల్ ట్రైనింగ్ మస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఈవినింగ్ మస్ట్. సో ఈ 2 ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో స్టిల్ మా పిల్లలు వచ్చినప్పుడు వాట్ ఈస్ దిస్ పప్పా అని చెప్పి నా బెల్లి చూపిస్తారు మా పిల్లలు. స్టిల్ నాకు బెల్లి ఏం లేదు, బెల్లి లేకపోయినప్పటికీ కూడా వాట్ ఈస్ దిస్ పప్పా అని మై సన్ ఈజ్ ఆస్కింగ్. ఈజ్ జస్ట్ 21 years ఆఫీసర్ ఈజ్ ఆస్కింగ్ మీ, ఐఎమ్ 51 years father, ఈజ్ ఆస్కింగ్ మీ వాట్ ఈస్ దిస్ పప్పా యువర్ బెల్లి. సో అది ఆ కమిట్మెంట్ ఉండాలి. సో అంటే ఇది ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి బాడీలో పెరుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, మెంటల్ అలర్ట్నెస్ ఉంటుంది, మనం పని చేయగలుగుతాం ఎఫిషియెంట్గా, ఎఫికసీ పెరుగుతుంది బాడీలో. సో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఆ విధంగా ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఫిజికల్ ఫిట్నెస్ ఉంది కనుకనే అభినవ్ 5 kilometers ఉరికాడు, 5 నిమిషాలు ఉరికాడు, 5 నిమిషాలు ఉరికాడు. సో ఆ ఉరికాడు కనుకనే అక్కడ ఆర్మీ క్యాప్టెన్ అతన్ని ప్రొటెక్ట్ చేయగలిగాడు, లేకపోతే సివిలియన్స్ ఇంకేం చేసేవాళ్ళో తెలియదు. అండ్ అది కూడా టైమ్లీ యాక్షన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఆ టైం యాక్షన్ చేయటము, ఆ టైం మిల్లీ సెకండ్స్లో ఫ్లైట్ని కొట్టడం,
అదే అక్కడే దిగటం, మళ్ళీ వార్నింగ్ ఇచ్చి నేను సో అండ్ సో అని చెప్పటం, ఆ ఫ్లైట్ని నేనే కొట్టినని చెప్పటం. యా అరే ఏంటండి, వాట్ ఇండియన్ సోల్జర్, వాట్ ఈజ్ ఇండియన్ డిఫెన్స్? సో భారతీయుడిగా పుట్టడం కాదు, న్యావీలో పనిచేయడమే నిజమైన భారతీయత అంటారు. డిఫెన్స్లో పని చేయటం సార్, ఎవరైనా డిఫెన్స్లో పని చేయాలి. యాక్చువల్లీ ఒక్కసారి చేసి చూడు ఎలా ఉంటుంది. యా ఒకవేళ నీకు అవకాశం దొరకకపోతే మీ చిల్డ్రన్స్ని పంపించండి. మీ చిల్డ్రన్స్ ఇద్దరు ఆడపిల్లలైతే పక్క వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. యా అమ్మాయిలు అయినప్పటికీ వాళ్ళకి న్యావీలో కాకపోతే అన్నింటిలో ఈరోజు యాజ్ అండ్ టుడే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆఫీసర్స్గా ఇండియన్ ఆర్మీలో కూడా సోల్జర్గా రీసెంట్గా మీరు ఆర్మీ పరేడ్ చూసుంటారు, రిపబ్లిక్ డే పరేడ్ RDP 2019. ఆంధ్ర అమ్మాయి రిప్రజెంట్ చేసి. సో ఒక టోటల్ అస్సాం రైఫిల్స్ లేడీస్ని ఒక మేజర్ లీడ్ చేసింది. అవును. సో అలాంటి కాంటిజెంట్స్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. అండ్ ఆఫీసర్స్ ఆల్రెడీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఉండింది. రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దాన్ని పర్మనెంట్ కమిషన్ చేసేస్తారు. PC అబౌవ్ 15 years సర్వ్ చేయొచ్చు వాళ్ళు. ఇంతకుముందు 13 years వరకు పనిచేసేవాళ్ళు. 5 years చేయాలి. ఆ ప్రమోషన్ టెస్ట్ పాస్ అయితే 13 వరకు రావాలి. సో వాళ్ళు ఫైట్ చేశారు. 13 years చేసిన తర్వాత మాకు పెన్షన్ లేదు, మాకు బెనిఫిట్స్ రావట్లేదు అని అన్నప్పుడు మోడీ గారు పెద్ద హృదయంతో దాన్ని కూడా కన్సిడర్ చేశారు. సో ఈ విధంగా డిఫెన్స్ వెల్ఫేర్ ఇంపార్టెంట్, అండ్ డిఫెన్స్కి మోటివేషన్ ఇంపార్టెంట్. సో ఆ పొలిటికల్ విల్ కూడా ఇంపార్టెంట్. పొలిటికల్ విల్ ఎప్పుడు హైగా ఉంటుందో డిఫెన్స్ మొరాల్ చాలా హైగా ఉంటుంది. సో ఆ విధంగా నేను ఈరోజు ఏం చెప్తున్నాను అంటే కంట్రీ యొక్క డిప్లొమసీ, కంట్రీ యొక్క పొలిటికల్ విల్ అండ్ అవర్ విల్ పవర్ ఆఫ్ ఇండియన్ సోల్జర్. సో ఇవన్నీ కూడా చాలా హై రేంజ్లో ఉన్నాయి. మనల్ని ఏ శక్తి ఆపలేదు. అలాంటి అభినందన్ అందుకనే ఈరోజు ఇండియాకి బ్యాక్ అయ్యాడు. అండ్ మీకు అందరికి తెలుసు, పాకిస్తాన్ ఒక తలలు కట్ చేసి పంపించినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. కార్గిల్ వార్లో ఒక పైలట్ని అలాగే చేశారు, సౌరవ్ గాలియా సౌరవ్ని. అలాగే ఒక పైలట్ని 7 daysలో అప్పచెప్పారు లాస్ట్ టైం. కరెక్ట్. సో ఈరోజు 3 రోజులలోనే మనకి అప్పచెప్పారు, కేవలము తప్పించుకోవటానికి. ఇంకేం చేస్తారో ఇండియా, ఇదైనా చేద్దాము, ఇదైనా మనం ఆపస్ చేస్తే కొంచెం పీస్ఫుల్ అవుతారేమో అనే ఉద్దేశం. ఎందుకంటే ఆ దేశంలో వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఈ పరిస్థితికి వచ్చారంటారు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే వాళ్ళ బుద్ధి మాత్రం మారదంటారు. మారదు, తప్పకుండా మారదు. నిన్న కూడా డిలే చేశారు. నిన్న మిలిటరీ ప్రెషర్ ఎక్కువైపోయింది. నిన్న కూడా మిలిటరీ లీడర్షిప్ ఇన్వాల్వ్ అయింది పాకిస్తాన్లో, ISI ఇన్వాల్వ్ అయింది. కనుకనే ఈ వంకర్లు పెట్టి 4 o'clock 4:15 ఏదైతే టైం ఉండిందో, ఇంకొకటి నిన్న ఇండియా చేసినటువంటి విషయం ఏదైతే ఉందో, అక్కడ ఉండేటటువంటి పరేడ్ ఏదైతే వాగ్ బార్డర్లో జరిగే పరేడ్ ఉంటుందో, ఆ పరేడ్ని క్యాన్సిల్ చేసే వరకు వాడికి మళ్ళీ ఒక దెబ్బ పడింది. దెబ్బ మీద దెబ్బ కొడుతూనే వస్తుంది ఇండియా, కొడుతూనే ఉంటుంది. ఇక ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా పాకిస్తాన్కి మనం లెసన్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది డెఫినెట్గా. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.